దానికి అంటే మనం దేని కోల్పోయి ఉన్నాం? నీతిని, దేవుని నీతిని కోల్పోయి ఉన్నామండి. మనదే నీతి అనుకుంటున్నాం మనం. అది కాదండి, దేవుని నీతి, పరలోక నీతి. అది స్థాపించడానికే యేసుని పంపించాడు. అందుకే ఆయన నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. చదవమ్మా. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను కాపాడతాడు. ఎప్పుడు? శిలువ మీద మరణించిన తర్వాత, మరణం జయించిన తర్వాత, తిరిగి పునరుజ్జానం ద్వారా ఆయన దేవుని ద్వారా మళ్ళీ కాపాడి లేపబడి ఆయన పునరుత్థానంలో ఎత్తబడిన వాడుగా, మనల్ని ఎత్తేవాడుగాను ఆయన కార్యం దేవుని చేత జరిగించబడిందండి. అది స్పష్టంగా అర్థమవుతుంది మనం చదువుకుంటే. అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించు. అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరుక బిడ్డలు మనమేనండి. నిన్ను నియమించి ఉన్నాను.